ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు మళ్ళీ పుట్టారు. ఏంటండి, అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారా? కాదండి, నిజమే చెప్తున్నాను. ఆయనకి ఈ కాలంలో కూడా 12 మంది శిష్యులు ఉన్నారు. ఏంటండి, జోక్ చేస్తున్నాను అనుకున్నారా? జోక్ కాదండి, నేను సత్యమే చెప్తా ఉన్నాను. ఈ వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఆసక్తికరమైన విషయాలు మీ ముందు బయలుపడతాయి. అయితే నేనే దేవుణ్ణి అన్న మాట మనకు కొత్త కాదు. ముఖ్యంగా భారతదేశంలో నివసిస్తున్న ఎవరికి కూడా ఆ మాట క్రొత్తది కాదు. ఎందుకంటే మన దేశంలో చాలామంది బాబాలు, స్వామీజీలు నేనే దేవుణ్ణి అని చెప్పుకున్న దృశ్యాలు ఇప్పటికీ చెప్పుతున్న సందర్భాలని మనం చూస్తూనే ఉన్నాం. అయితే క్రైస్తవులు అయినా మనందరికీ బాగా తెలుసు, యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే నిజమైన దేవుడని. అయితే 2000 సంవత్సరాల క్రిందట ఆయన ఈ భూమి మీదకి రావటం జరిగింది, నివసించటం జరిగింది. శిలువ మరణం పొంది 3వ దినమున లేచి ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఈ విషయం అంతా కూడా మనందరికీ కూడా బాగుగా ఎరుక. అయితే ఈ 2000 సంవత్సరాలలో చాలామంది నేనే యేసుని అని చెప్పుకున్నవారు, వాటి యొక్క వృత్తాంతాలు అన్నీ కూడా మనం ఇంతకు ముందే తెలుసుకొని ఉన్నాం. ఇప్పుడు ఈరోజు వీడియోలో ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే, కెన్యా దేశానికి చెందిన ఒక వ్యక్తి నేనే యేసుక్రీస్తుని అని చెప్పుకొని ఆయన అనేక మంది చేత మన్ననలు పొందుతూ ఉన్నారు. అయితే ఇంకొక విషయం ఏమిటంటే, ఆయనకు 12 శిష్యులు కూడా ఈ కాలంలో ఉన్నారు. అన్నిటికంటే ఇంకా ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, కేవలం ఆయన చెప్పుకొనుటలో ఆశ్చర్యము లేదు, కానీ సుమారుగా 10 లక్షల మంది కంటే ఎక్కువ, మీరు నా మాట కరెక్ట్గానే విన్నారండి, 10 లక్షల మంది కంటే ఎక్కువ మంది జనము ఆయనే యేసు అని మరలా పుట్టాడని నమ్ముతూ ఉన్నారు. మీరు స్క్రీన్ పైన చూసినట్లయితే మీకు కనపడే ఈ వ్యక్తే తనకు తాను క్రీస్తుగా చెప్పుకుంటా ఉన్నారు. మరలా జీవించానని ఆయనను గురించి ఆయన అభివర్ణించుకుంటా ఉన్నారు. ఒకసారి ఈ వీడియో క్లిప్పింగ్ చూడండి, మీకు అంతా కూడా క్లారిటీ వస్తుంది. This man claims he's the real Jesus, and everyone around him thinks it's true. Is he the real Jesus? He's the real Jesus. I love Jesus. Hallelujah. చూశారు కదండి, 1 మిలియన్ పీపుల్ థింక్ హీ ఈజ్ జీసస్. అంటే 10 లక్షల మంది కంటే ఎక్కువ మంది ఈయనే యేసు అని మరలా పుట్టాడని నమ్ముతూ ఉన్నారు. అయితే 12 మంది శిష్యులు కూడా ఈయనకున్నారు. వారిలో కొంతమందిని పరిచయం చేసే ప్రయత్నం చేస్తాం, చూడండి. వీళ్ళందరూ శిష్యులు. ఈయన చూడండి, ఏంజల్ నోవా అంట, బిల్డర్ ఆఫ్ ది ఆర్క్ అంట. ఆయన చెప్తా ఉన్నాడు, నేనే నోవాహును, మరలా పుట్టాను. గడిచిన కాలంలో ఆర్కును అంటే ఆ పడవను, ఓడను కట్టింది నేనే అని ఈయన చెప్తా ఉన్నాడు. అయితే ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూసిన వారు ఈయన దగ్గర ఉన్న 12 మంది శిష్యులలో కొంతమంది మీ ముందున్నారు. అయితే ఆయన తన గురించి తాను ఏం చెప్తా ఉన్నారో మరి కొంచెం దూరం చూసి తెలుసుకునే ప్రయత్నం చేయండి. He is Jesus. Na wajua kwamba mimi si pastor, mimi ni Yesu. And they should know that he is not a preacher, he is not a pastor. He is Jesus. Baba alituuliza kaona kwamba hawa చూశారు కదండి, ఆ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ఏం చెప్తా ఉన్నారంటే, ఈయన పాస్టర్ కాదు, లేకపోతే చర్చ్ ఫాదర్ కాదు, ఈయనే యేసుక్రీస్తు అని చెప్తా ఉన్నారు. ఎవరు చెప్పారు ఈ మాటలంటే, ఆయనను ఒక ఆమె ఇంటర్వ్యూ చేసింది, మీరు చూశారు కదా స్క్రీన్ పైన. ఆమెకి చెప్పారు, అయ్యా మీరు ఎవరు, దేవుడు మిమ్మల్ని దర్శించాడంటే కాదంటా ఉన్నాడు. యేసుక్రీస్తు మీకు కనిపించారా అంటే కాదంటా ఉన్నాడు. యేసుక్రీస్తుని మీరు చూశారా అంటే కాదంటా ఉన్నారు. మరి ఏం చెప్తా ఉన్నారంటే, నేనే యేసుక్రీస్తుని 2023 సంవత్సరాల తర్వాత మరలా పుట్టాను అని ఆయన క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు. ఇంతకు కెన్యాకు చెందిన స్వయం ప్రకటిత ప్రవక్తగా పరిగణిస్తున్న ఈ వ్యక్తి ఆయన చెబుతా ఉన్నది ఏమిటంటే, 2023 సంవత్సరాల క్రితము శిలువ మరణము పొందింది తానే అని, మరలా దైవ కార్యము నిర్వర్తింపజేయటానికి ఇప్పుడు మరలా ఈ కాలంలో పుట్టి ఉన్నానని ఆయన తన గురించి తాను చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ కొంతమంది అడిగే ప్రశ్న ఏమిటంటే, మీరే యేసు అని చెప్తా
ఉన్నారు కదా, బాగానే ఉంది, అసలు నీవే యేసుక్రీస్తు అన్న గ్యారంటీ ఏంటి, నీకు ఎవరు చెప్పారంటే ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే 10 సంవత్సరాల వయసు అప్పుడు ఆయన పేపర్ మీద ఒక డ్రాయింగ్ గీస్తూ ఉన్నారంట. ఆయన గీస్తూ ఉన్న బొమ్మ ఏమిటంటే, డ్రాయింగ్ ఏమిటంటే సిలువ గుర్తును గీస్తూ ఉన్నప్పుడు దేవుడు స్వరము ద్వారా ఆయనతో మాట్లాడాడు, నీవే యేసువి మరలా పుట్టావని చెప్పారంట. అంత మాత్రమే కాక సాక్షాత్తు మరియమ్మ గారు, ఎవరు, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క తల్లి మరియమ్మ గారు, బాబు నీవే యేసువి, నీవు మరలా ఈ లోకంలో పుట్టావని ఆయనకు కనిపించి చెప్పారంట. అంత మాత్రమే కాక సుమారుగా 1000 మంది కంటే ఎక్కువ దేవదూతలతో ఈయన మాట్లాడారంట. గాబ్రియేలుతో మాట్లాడారంట, రఫాయేలుతో మాట్లాడారంట, మికాయేలుతో మాట్లాడారంట. అనునిత్యము 1000 మంది దేవదూతలు ఈయన దగ్గరకు వచ్చి నీవే యేసువి అని వారు ఈయనకు చెప్తా ఉన్నారంట. కాబట్టి ఈయన చెప్తా ఉన్నాడు, నేనే యేసును మరలా పుట్టానని ఆయన చెప్తా ఉన్నాడు. ఇంకా ఆయన ఏమని క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారంటే, నిత్యము మోషేతో ఆయన మాట్లాడతాడట, ఇక చెప్పాలంటే మన అబ్రహాము గారితో మాట్లాడతారట, గడిచిన కాలంలో ఉన్న ప్రవక్తలందరూ కూడా ఆయనని దర్శిస్తారని చెప్తా ఉన్నాడు. కేవలము కెన్యా దేశంలోనే మీరు పరిచర్య చేస్తున్నారంటే, ఇప్పటి పరిచర్య కెన్యా దేశంలోనే ఉంది, కానీ ఆత్మరూపంలో నేను అనేక దేశాలు సంచరిస్తూ ఉంటాను. ఇండియా వెళ్ళాను, పాకిస్తాన్ వెళ్ళాను, ఢిల్లీ, కలకత్తా, ఇరాన్, ఇరాక్, ఇంకా యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలన్నీ కూడా వెళ్ళి ఆత్మరూపంలో వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించి దేవుడు అప్పచెప్పిన బాధ్యతను నేను నిర్వర్తించి వస్తున్నానని ఈయన క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు. అయితే ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు, అలాగే అపోస్తలులు కూడా ప్రకటించడం జరిగింది. అంత్యకాలంలో అనేక మంది మేకతోళ్ళు కప్పుకున్న తోడేళ్ళు మీ మధ్యకు వస్తారు, రాంగ్ డాక్టరీని పుచ్చుకుని వస్తారు, వాళ్ళ మాటలు నమ్మొద్దని వారు ముందుగానే హెచ్చరించారు. యేసు తనంతట తాను స్వయంగా చెప్పిన మాటలు ఏమిటంటే, క్రీస్తు అక్కడ ఉన్నాడంటే మీరు నమ్మకండి, ఇక్కడ ఉన్నాడంటే మీరు నమ్మకండి, చూసామంటే నమ్మకండి, అంత్యకాలంలో ఇటువంటి మోసపూరితమైన కార్యాలు జరుగుతాయని తనంతట తానే యేసు వారు ప్రకటించడం కూడా జరిగింది. ఆ మాటలు మనందరికీ కూడా బాగా విదితమే. కాబట్టి ఇటువంటి విషయాల గురించి మనందరూ కూడా జాగ్రత్త కలిగి ఉండవలసిన వారైనా. అయితే ఈ ఉదంతం అంతటిలో కూడా ఆయన తన్ను తాను యేసు అని చెప్పటము నన్ను పెద్దగా ఆశ్చర్యపరచలేదు, కానీ ఇప్పుడు నన్ను ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే, ప్రియులారా గమనించండి, సీరియస్ ఇష్యూ, 10 లక్షల కంటే ఎక్కువ మంది ఆయనే యేసు అని నమ్ముతా ఉన్నారు. యేసు 2023 సంవత్సరాల కిందట చనిపోయి మరలా పుట్టాడని, ఈయనే ఆయన అని 10 లక్షల కంటే ఎక్కువ మంది జనము నమ్ముతా ఉన్నారు. ఇది ఎంతో విభ్రాంతి కలిగించే విషయము. క్రైస్తవ సమాజంలో జ్ఞానము ఎంత లోపించిందో, సత్యము ఎంత దూరంగా ఉందో, అనేకులు సత్యానికి దూరంగా ఉండి మాయలలో పడిపోయి నిజమైన దేవుణ్ణి ఎరుగక ప్రవర్తిస్తూ ఉన్నారో, ఇటువంటి ఉదంతాలు మనకి కళ్ళకు కట్టినట్టు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ప్రార్థన చేయండి. అంత్యకాలము సమీపిస్తూ ఉంది కాబట్టి ఎవరూ కూడా మోసపోకుండా నిజమైన సత్యాన్ని గుర్తించి యేసుక్రీస్తు ప్రభుల వారితో మనము కూడా ఎత్తబడే ఒక అనుభవాన్ని కలిగిన వారిగా ఉండాలని నిత్యము మనము దాని కొరకు ప్రయాసపడవలసిన వారమై ఉన్నాం. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, మీలోని సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. మానక ఈ పరిచయం కోసం ప్రార్థించండి. దేవుడు మన దేశమును దీవించునుగాక. ఆమెన్.